హాయ్ ఫ్రెండ్స్, ఇవిలా మనం నార్టన్ థీరం అంటే ఏంటో డిస్కస్ చేద్దామండి. నార్టన్ థీరంకి నేను డీసీ ఎగ్జైజేషన్ అప్లై చేసి థీరం నేను సాల్వ్ చేసుకుంటూ వస్తాను. నార్టన్ థీరం స్టేట్మెంట్ అంటే నార్టన్ థీరం స్టేట్స్ దట్ ఇన్ ఎనీ లీనియర్ బైలేటరల్ ప్యాసివ్ నెట్వర్క్ కంటైనింగ్ నెంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్, కరెంట్ సోర్సెస్, రెసిస్టెన్సెస్ కెన్ బి రీప్లేస్డ్ బై సింగిల్ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇక్కడ గమనించిన మనకి ఒక నెట్వర్క్ ఉందంట. ఆ నెట్వర్క్ ఏ నెట్వర్క్ అంటే ఈ నెట్వర్క్ మనకి లీనియర్ నెట్వర్క్, అదేవిధంగా ఇది ఒక బైలేటరల్ నెట్వర్క్, ఇదే మనకి ఒక ప్యాసివ్ నెట్వర్క్ అయింది. ఈ నెట్వర్క్లో మనకి వోల్టేజ్ సోర్సెస్, కరెంట్ సోర్సెస్ నెంబర్ ఆఫ్స్ ఉన్నాయి. అలాగే మనకి ఒక లోడ్ ఉందంట. ఇలా ఉన్న నెట్వర్క్ని వాళ్ళు ఏం చేయమంటున్నారంటే మనకి సింప్లిఫై చేయమంటున్నారు. ఎలా సింప్లిఫై చేయమంటున్నారు? మనకి సింగిల్ కరెంట్ సోర్సే ఉండాలి. అదే థెవెనిన్ అయితే మనకి సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఉంటుంది. ఇక్కడ మనకి సింగిల్ కరెంట్ సోర్స్ ఉంటుంది. సింగిల్ కరెంట్ సోర్స్కి కరెంట్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ చెప్పి ఎలా ఉంటుందంటే మనకి ప్యారలల్లో ఉండాలి. కరెంట్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ చెప్పి ఎలా ఉంటుంది? ప్యారలల్. తర్వాత దీనికి ఒక లోడ్ కనెక్ట్ చేయమన్నాడు. అంటే మనకి ఇది నార్టన్ కరెంట్ IN అవుతుంది, నార్టన్ రెసిస్టెన్స్ RN అవుతుంది, అలాగే మనకి లోడ్ రెసిస్టెన్స్ RL అవుతుంది. అంటే ఇలా ఉన్న ఒక సర్క్యూట్ని ఇలా చేంజ్ చేసి మనం ఏం చేయాలంటే లాస్ట్ మనం కరెంట్ వాల్యూ కనుక్కోవాలి, లోడ్ కరెంట్ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా? VTH, RTH, RL నుంచి మనం కనుక్కుంటే కరెంట్ అని మనం థెవెనిన్ థియరం అంటాం. అలా కాకుండా బై యూజింగ్ కరెంట్ ద్వారా కనుక్కుంటే మనం నార్టన్ థియరం అంటాం. దీనికి మనం స్టెప్ బై స్టెప్ కనుక్కుంటూ వెళ్దాం. అంటే ప్రొసీజర్ ప్రకారం మనం ఈ నార్టన్ థియరం ఎలా మనం సాల్వ్ చేయాలి చూద్దాం. ప్రొసీజర్ చూస్తే మనకి ఈ ప్రొసీజర్ కోసం ఏం చేస్తాను అంటే ఒక చిన్న సర్క్యూట్ తీసుకుంటాను. ఈ సర్క్యూట్లో మనకి వోల్టేజ్ V, R1, R2, R3, RL అనే 3 రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి స్టెప్ 1 ఏంటంటే రిమూవ్ లోడ్ బై షార్ట్ సర్క్యూట్. అంటే ఇక్కడ చూడండి సర్క్యూట్ ఏమవుతుంది మనకి ఇదేమైపోయింది? షార్ట్ అయిపోయింది. ఇది V, R1, R2, R3 ఇది షార్ట్ సర్క్యూట్. నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2లో ఏం కనుక్కోవాలంటే మనం IN కనుక్కోవాలి. స్టెప్ 2 టు ఫైండ్ IN అంటే ఇక్కడ మనం నార్టన్ కరెంట్ కనుక్కోవాలి. ఎక్కడ అంటే మనం అక్రాస్ ద లోడ్ అంటే అక్రాస్ షార్ట్ సర్క్యూట్ ఎక్కడ కనుక్కుంటాం మనం. సర్క్యూట్ చూడండి మనకి ఎలా ఉందంటే ఇది ఇలా ఉంటుంది కదా. అంటే ఇక మనం ఏం కనుక్కోవాలి? IN వాల్యూ కనుక్కోవాలి. ఇక మనకి V ఉంది, ఇది R1, R2, R3. ఇక్కడ మన IN డైరెక్ట్ రాదు. ఎలా వస్తుందంటే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఎలా ఉన్నాయి? కాంబినేషన్స్లో ఉన్నాయి కాబట్టి ముందు మనం టోటల్ కరెంట్ కనుక్కున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం అప్లై చేసి కరెంట్ డివిజన్ అప్లై చేస్తాం కాబట్టి IN ఈక్వల్ ఎలా వస్తుంది మనకి? టోటల్ కరెంట్ I ఇంటూ దీని యొక్క ఆపి రెసిస్టెన్స్ ఎవరు? R2 బై టోటల్ రెసిస్టెన్స్ R2 ప్లస్ R3 అవుతుంది. ఇక్కడ I కావాలంటే ఏం చేస్తుంటే మనం I ఈక్వల్ ఏంటి మనకి? సప్లై వోల్టేజ్ బై రెసిస్టెన్స్, టోటల్ రెసిస్టెన్స్. ఇక్కడ టోటల్ రెసిస్టెన్స్ అనేది మనకి టోటల్ రెసిస్టెన్స్ ఎలా ఉంటే R3, R2 రెండు మన ప్యారల్లో ఉంటే R3, R2 మనకి ప్యారల్లో ఉంటే దానికి R1 ఎలా ఉంటుంది? సిరీస్లో ఉంటుంది. ఇది మనకి టోటల్ రెసిస్టెన్స్. అంటే దీని నుంచి మనకి ఏమొస్తుంది? IN వస్తుంది. నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3లో ఏంటంటే మనకి టు ఫైండ్ RN. ఇక RN అనుకుంటే ఫార్ములా ఏంటంటే మనకి 2 రూల్స్ ఉంటాయి. ఇచ్చింది వోల్టేజ్ సర్క్యూట్ అయితే కనుక మనం షార్ట్ సర్క్యూట్ చేసుకోవాలి, కరెంట్ సోర్స్ అయితే కనుక మనం ఓపెన్ సర్క్యూట్ చేయాలి. అయితే మన సర్క్యూట్లో మనకి వోల్టేజ్ సోర్స్ కదా, దాన్ని ఏం చేస్తాను? సింపుల్ నేను షార్ట్ సర్క్యూట్ చేస్తాను. ఇలా అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ RN వాల్యూ కనుక్కుందాం. ఇది R1, R2, R3. ఇక్కడ RN ఎలా వస్తుంది మనకి? R1 ప్యారలల్ టు R2 ప్లస్ R3. ఈ విధంగా మనకి R3 వాల్యూ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ 4. స్టెప్ 4 అయినా మనకి IN వచ్చింది,
అని వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం మనం? డ్రా ఈక్వలెంట్ సర్క్యూట్. నార్టన్ సర్క్యూట్. అంటే ఇక మనకి ఒక కరెంట్ సోర్స్కి, అంటే ఐఎన్ అనే కరెంట్ సోర్స్కి ప్యారలల్లో ఎవరున్నాడు? ఆర్ఎన్ ఉంది. ఇక మనకి లోడ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇది ఆర్ఎన్, ఆర్ఎల్. ఇప్పుడు మనకి లాస్ట్లో ఏం కావాలంటే స్టెప్ 5, ఫైండ్ లోడ్ కరెంట్. ఐఎల్. ఈ ఐఎల్ ఎలా వస్తుంది మనకి? ఈ సైకిల్ మనం ఏం చేస్తాం అంటే కరెంట్ డివిజన్ అప్లై చేస్తాం. అప్లై చేయగానే మనకి ఐఎల్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఐఎన్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ ఆర్ఎన్ బై టోటల్ రెసిస్టెన్స్ ఆర్ఎన్ ప్లస్ ఆర్ఎల్. ఈ విధంగా మనం ఏం చేస్తాం అంటే నార్టన్ థియరం అప్లై చేసి మనం లోడ్ కరెంట్ కనుక్కుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.